విశాఖలో భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకున్నారు. భార్య గర్భవతి అని తెలుస్తుంది. ఈ విషాదకర ఘటన అక్కయ్యపాలెం వద్ద సంఘం ఆఫీస్ సమీపంలో చోటు చేసుకుంది. వాసు అనే వ్యక్తి భార్యతో కలిసి ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లి బంధువుల ఇంటికి వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. విశాఖ 4వ పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దంపతుల మృతిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. అక్కయ్యపాలెం సెంటర్లో ఉన్నటువంటి సంఘం ఆఫీస్ సెంటర్లో వీధిలో ఒక ఇంట్లో అయితే దంపతులు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతుంది. ప్రస్తుతం మనం ఇదే ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి ఈ సందులో ఉన్నటువంటి ఏదైతే ఉందో ఇంట్లో ఆ మీదనైతే దంపతులిద్దరూ కూడా ఆత్మహత్య చేసుకొని చనిపోవడం స్థానికులను అయితే కలిసివేస్తుంది. దీనికి సంబంధించి కూడా పోలీసులు అయితే సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అనే దాన్ని కూడా విచారణ చేపడుతున్న పరిస్థితి. మనతో పాటు దాని గురించి మాట్లాడేందుకు స్థానికులు ఉన్నారు. ఆ స్థానికులను కొంతమంది అడిగి అసలు ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం ఇప్పుడు మనం చేద్దాం. వాళ్ళ బంధువులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బాబు, అసలు ఒకసారి అసలు ఏం జరిగింది, ఎవరు చనిపోయింది మా బ్రదర్ అండి, మా పిన్ని కొడుకు సొంత. అయితే ఏడు జరిగింది అనేది కూడా ఎవరికి ఏం తెలియట్లేదండి. వాళ్ళ అమ్మగారు జస్ట్ మధ్యాహ్నం భోజనానికి వెళ్ళి వచ్చారు. వాళ్ళ రిలేషన్ ఎవరో కూడా భోజనాలు చెప్పారట. అరే బాబు, మన ముగ్గురం కలిసి భోజనాలకు వెళ్దాం రెండ్రా అన్నారు. అంటే లేదండి, లేదమ్మా, నేను మీ ఇద్దరం ఇంట్లో ఉంటాం, నువ్వు వెళ్ళరా అన్నారట. వద్దురా బాబు, మన ముగ్గురికి కూడా చెప్పారు కదా, మన ముగ్గురం కలిసి వెళ్దాంరా అని అన్నారు. అన్నా సరే లేదమ్మా, మేము ఇంట్లో ఉంటాం, నువ్వు వెళ్ళరా అని అన్నారు. వెళ్ళరా అని అనేటప్పటికి వాళ్ళ అమ్మగారు భోజనం చేసి 4:30కు 5కు వచ్చారు. సంథింగ్ ఎన్ని గంటలకు వచ్చారని మనకి పర్ఫెక్ట్ తెలియదు. వచ్చి తలుపు కొడుతున్నారు. అమ్మగారు చూసి చేయబోలేదు, తలుపు కొడుతున్నారు. కొడుతుంటే ఎత్తట్లేదు, తీయట్లేదు అని చెప్పి ఫోన్ చేస్తున్నా, ఫోన్ ఎత్తట్లేదని గబగబా మాకు ఫోన్ చేస్తే మేమేం చేసి మేము అందరూ ఒకరు మాట్లాడుకుని ఒకరు ఫోన్ చేసుకొని ఎవరికో పంపించాం. ఇలా పంపించేవరకు అందరు కొడుతున్నా సరే తలుపు కొట్టినా తీయకపోతే ఇంకెలా కాదని చేసి వెంటనే మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీసులకి డైరెక్ట్ కంప్లైంట్ ఇచ్చాం. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఈలోపు తలుపు నుంచి ఒక రాయి పెట్టు దీన్ని పెట్టి కొట్టారు. కొట్టిన తర్వాత తలుపు వచ్చింది. వచ్చి లోపల చూసేసరికి ఇంక వీళ్ళిద్దరు హ్యాంగ్ అయిపోయి ఉన్నారు. ఏం చేస్తారు? ఆ అబ్బాయి మొన్నటి వరకు స్విగ్గీలో జాబ్ చేసేవాడు. ఇప్పుడు ఏంచి ఆ అబ్బాయి రైల్వేలో ఏదో జాబ్ చేస్తున్నాడు, ఐటీఐగా ఏదో చేసి జాయిన్ అయ్యి చేశాడు. మహా అయితే తను జాయిన్ అయ్యి ఒక ఏప్రిల్లో మ్యారేజ్ అయింది, మేలోనో జూన్లోనో జాయిన్ అవ్వడం అంతే. అంతమించి ఇంట్లో ఏమైనా సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, వీళ్ళిద్దరిలోనే ఏది జరిగింది అనేది దేవుడికి తెలియాలి. ఎందుకంటే వాళ్ళ అమ్మ అబ్బాయి అందరితో హ్యాపీగా ఉంటాడు, ఎవరితో కూడా ఏమి ఉండదు. ఇంకా అనకూడదు మేమే బాగా ఉన్నారు, ఇద్దరు దంపతులు పెళ్లి అయితే వాళ్ళిద్దరు చూడముచ్చటగా ఉన్నారా అని మేము అనుకున్నాం. కానీ ఇంతలోని ఈ అబ్బాయి ఇంత విధంగా మారిపోతాడని చెప్పి అనుకున్నాం. వాళ్ళ అమ్మగారు చూస్తే కొంచెం ఒంట్లో బాగాలేదు, హార్ట్ అటాక్. ఇంట్లో ఎవరెవరు ఉంటారు? వాళ్ళ అమ్మగారు, ఆ అబ్బాయి, వాళ్ళ ఆవిడే. వాళ్ళ సిస్టర్ మ్యారేజ్ అయిపోయింది. వాళ్ళ నాన్నగారు రీసెంట్గా ఒక 1.5 year 2 years అవుతుంది చనిపోయి. అది వాళ్ళ నాన్నగారు అనారోగ్యంగా చనిపోయారు. అందుకని మొత్తంగా చూసుకుంటే ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతం అంతా కూడా అలజడిగా ఉంది. ఆత్మహత్య చేసుకున్నటువంటి దంపతుల తాలూకా బంధువులు కూడా ఇక్కడ ఉన్నారు. చెప్పండి, అసలు ఏం జరిగింది? మాకు తెలియదు. ఇప్పుడు వచ్చాము. మీకు ఎవరు చెప్పారు? ఏంటి? మాకు ఒకరు ఫోన్ చేసి చెప్పారు అలాగని. మా అక్కగారు మనోడే బాబు. ఇంతకు ముందు ఏమైనా మీకు సమస్యల గురించి? అన్న పెళ్ళయిందండి, ఇంకా అన్న పెళ్ళయింది. ఇప్పుడు 7వ నెల పాపకి కూడా కడుపుతో ఉంది. ఇప్పుడు 7వ నెల, ఎలాంటిది లేదు. మరి ఏం జరిగిందో మరి దేవుడికి. నెల ఒకరికి డెలివరీ తీసుకెళ్ళిపోతారు, అమ్మాయిని తీసుకెళ్ళిపోతారు కదా అనుకోండి. ఈవేళ మాకు మా ఇంటికాడ ఫంక్షన్ మధురవాళ్ళని, ఫంక్షన్ కి రమ్మనిసానంటే ఆ ఇద్దరిని తీసుకొని రాయమ్మా అని చెప్పాము మేము. వాళ్ళిద్దరు రానన్న అమ్మాయి కొద్దిగా ఒంట్లో నీరసంగా ఉన్నది, నేను రాను అని అన్నదట అమ్మాయి. ఈ అబ్బాయి ఏమో నేను రానమ్మా, మరి ఇంకా అమ్మాయి రాకపోతే నేను రానని ఆ అబ్బాయి కూడా ఉండిపోయాడు. ఇంటికాడ ఉండిపోయారు. మరి ఏడు జరిగిందో తెలియదు. మేము ఆ మధురవాడ ఫంక్షన్కి వెళ్ళాము, వచ్చాము. ఎస్కోట్ అమ్మాయిని చేశారు. 7 నెలలు అవుతుంది, 7 నెలలు అయ్యింది. 4వ నెల 10వ తారీఖున అయ్యింది పెళ్లి. మరి ఏడు జరిగిందో మనకు ఆ దేవుడికి తెలియాలా. ఇప్పుడే తెలిసింది కబురు. మేము పరిగెట్టుకొని మధురవాడ నుంచి వచ్చాం. మా కోళ్ళ అన్నదమ్ముడు వదినాను ఆ అమ్మాయి. ఏదైతే ఆత్మహత్య గల కారణాలు అయితే ఇంకా బయటికి రావాల్సి ఉంది. ప్రస్తుతం ఈ ప్రాంతం అంతా కూడా ఒక గందరగోళంగా ఉంది. ఆ దంపతుల ఆత్మహత్య ఇక్కడ స్థానికుల్ని కలిసివేస్తుంది. ఆ దంపతులు ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని తెలుసుకొని ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి స్థానికులతో పాటు ఆ బంధువులు కూడా అయితే ఈ ప్రాంతానికి చేరుకున్నారు. పోలీసులు కూడా దీని మీద సమగ్ర విచారణ చేయడానికి అయితే సిద్ధమయ్యారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ మృతదేహాలు కూడా పోస్ట్ మార్టం కోసం అయితే కేజీహెచ్కి తరలించే ఏర్పాట్లు కూడా చేస్తున్న పరిస్థితి.